హలో. గోపి గారా? అవునండి. ఏమండి? అవును సార్, నేనే చెప్పండి. మీరు ఇప్పుడు వీడియోలో ఉన్నారా? ఏం చేయాలండి? వీడియో చేస్తున్నారు కదా, దాని గురించి నెక్స్ట్ ఒక్క నిమిషం మాట్లాడేది పెట్టేస్తాను. చెప్పండి. ఇప్పుడు మీరు చదివిన ఆ, ఇది చీకటి వెలుగు చదివారు చూసారా? ఆ, ఆ. చీకటి అంటే అజ్ఞానం అండి, వెలుగు ఏమో జ్ఞానానికి గుర్తు, దైవ జ్ఞానానికి. ఉమ్. ఆ చీకటి నేను వెలుగుని వేరుపరచడం అంటే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని విడివిడిగా చెప్పారు. ఆత్మజ్ఞానం ఉంది మనకి, భగవద్గీతలో అంతా కూడా ఆత్మజ్ఞానమే మనకు ఉన్నది. మీరు హిందువులా క్రిస్టియన్సా అండి? నేను హిందూ అని పక్కా హిందూ అని ప్రస్తుతానికి. ఓకే అండి. మొత్తం అయితే నేను చెప్పింది చెప్తా ఆది కాండం గురించి రాత్రి మాట్లాడాం సార్. అదే చెప్తున్నాను నేను, అదే చెప్తున్నా అంటే ఇప్పుడు వింటున్నాను నేను, అందుకోసం చెప్తున్నాను. నేను హిందువుని అయినా 3 గ్రంథాల్లోనూ జ్ఞానాన్ని తెలుసుకున్నాను మాక్సిమం. మీరు బైబుల్ మాత్రం మిగిలిన ఆది కాండాలు గీది కాండాలు ఇవన్నీ వదిలేయండి. సువార్తలు ఆయన చెప్పినవి, దాంట్లోనే దైవజ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం ఉంది. 3 గ్రంథాలు ఒకటే అని చెప్పడానికి ఒకటే చెప్పేసి వదిలేస్తాను. అదే చెప్తున్నా వినండి, అందుకనే అదే తెలియట్లేదు ఎవరికేను. ఒకటే నమ్ముతున్నారా మీరు? నేను చెప్తా వినండి, ఎందుకు నమ్ముతున్నాను చెప్పిన తర్వాత. కాదు, 3 ఒకటే ఫస్ట్ నమ్ముతున్నారు. ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి మీరు. 3 ఒకటేనని. నేను 3 ఒకటేనా? 3 అంటే సువార్తలు మాత్రమే అని చెప్తున్నాను నేను. ఏ సువార్తలు? ఓన్లీ 4 సువార్తలు బైబుల్లో. నేను అడిగింది అది కాదండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 మత గ్రంథాలు ఒకటేనా అని అడిగాను. జ్ఞానం ఉంది అని చెప్తున్నాను. 3 మత గ్రంథాల్లోనూ 2వ గ్రంథం బైబిల్లో సువార్తల వరకే కరెక్ట్. అది ఏం జ్ఞానం ఉంది సార్? సార్ పోనీ చెప్పండి, నేను తెలుసుకున్నాను. యాక్చువల్ గా తెలియదు. ఉదాహరణగా ఒకసారి చెప్తాను. బైబుల్ ఏం జ్ఞానం ఉందో చెప్పండి. భగవద్గీత వద్దు సార్, భగవద్గీత ఖురాన్ పక్కన పెడదాం. భగవద్గీత గురించి నాకు ఐడియా ఉంది. చెప్తానంటే మీరు భగవద్గీత మీకు ఏం ఐడియా ఉందో? అయ్యో, నాకు వద్దు సార్ భగవద్గీత. నాకు తెలుసు అండి ఏం జ్ఞానం ఉందో, అందరికీ తెలుసు. భగవద్గీత చెప్పింది వింటే సరిపోద్ది. నాకు బైబుల్లో ఏమి జ్ఞానం ఉందో మీరు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. అది భగవద్గీతలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని చెప్పి దీంట్లో చెప్పారా? దేంట్లో చెప్పారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేంట్లో ఉందండి? సువార్తలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఓకే. తండ్రి అంటే ఆత్మ, బ్రహ్మనాడి కేంద్రం. ఈ మతాలకు సంబంధం లేని జ్ఞానం ఇది, అది చెప్తున్నాను. అందుకోసమే అనేది మనిషిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని చెప్పింది ప్రతి 3 గ్రంథాలు కూడాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నారు. తండ్రి అంటే ఆత్మ, బ్రహ్మనాడికి చెప్తా వినండి, నన్ను పూర్తిగా చెప్పండి సార్. పరిశుద్ధాత్మ అంటే ఆత్మ, మనిషి? ఆత్మ. దేవుడు అంటే ఆత్మ అన్నారు. ఓకే, బానే ఉంది. ఇప్పుడు దేవుడు తండ్రి అనుకుందాం, ఆయన ఆత్మ. పరిశుద్ధాత్మ? ఆత్మ శరీరం వరకే పరిధి అయింది. ఏది? పరిశుద్ధాత్మ చెప్తా. పరిశుద్ధాత్మ బయట ప్రపంచాన్ని సృష్టించే ఖాళీగా ఉన్నాడు. ఆయన ఏ నామరూప క్రియారహితుడు. పరిశుద్ధాత్మ అంటే పరమాత్మ అంటే ఆత్మ కన్నా పరంగా ఉన్నవాడు పరమాత్మ. మీరు చెప్పే బైబిల్ ఎక్కడున్నాయి సార్? మీరు చెప్పే రిఫరెన్స్ ఎవరున్నాయి బైబిల్లో? నాకు అర్థమైంది చెప్తున్నా. మీకు అర్థమైంది సార్? నాకు 1,00,000 అర్థమైతే అవన్నీ చెప్తే సమాజం ఒప్పుకోదండి. సమాజం గురించి నాకు అనవసరం, నీకు నాకు కావాల్సిన నాకు వద్దు సార్. మీరు ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. 800 కోట్ల మంది నాకు ఫోన్ చేసి నాకు ఇది అర్థమైంది, అది అర్థమైంది అని చెప్పారు. అది కరెక్ట్ కాదు కదా. మనకి గ్రంథాల ప్రకారం ఏది దాని రిఫరెన్స్ తీసుకొని మనం మాట్లాడాలి, కానీ అభిప్రాయాన్ని మనం తీసుకోకూడదండి. నేను చెప్తా వినండి మరి. అదే మీ గ్రంథాలు, మీ వాట్సాప్ నంబర్ అనేది వాట్సాప్ ఉందండి దీనికి. ఇదే వాట్సాప్ నంబర్ లో నేను పీడిఎఫ్లు పంపిస్తాను మీకు. అది చదివిన తర్వాత అప్పుడు చెప్పండి. ఎవరు ఆ పీడిఎఫ్ ఎవరు రాశారు అదన్నా చెప్పండి పోనీ. ఎవరు రాశారు? ఆ గ్రంథాలు చూస్తే తెలిసిపోతుంది, మీకే తెలుసు సార్. ఓకే, నేనే కాదు. ఎవరు రాశారు పీడిఎఫ్లు? మీరు రాశారా లేకపోతే ఎవరు వేరే వాళ్ళు రాసింది? నేను రాయలే, నేను కూడా తెలుసుకున్నదే. నేను కూడా ఎవరు రాశారు పోనీ? వాళ్ళు రాసిన వాళ్ళ పేరు చెప్పండి. మీరు ఎందుకంటే నేను పంపిస్తాను, మీరు చదవచ్చు కదా. ఎవరైతే నేను కూడా చాలా రాశాను సార్. మరి ఆ పుస్తకాలను మీకు పంపించమంటారా?
పంపించడం గురించి కాదు. మరి ఇంకా యేసు అనేవాడు వ్యభిచార వంశంలో పుట్టాడు, యేసు వ్యభిచార పుత్రుడు, మేరీ కూడా ఒక వ్యభిచారణ అని చెప్పి చాలా పీడిఎఫ్లు ఉన్నాయి, మొత్తం పంపించమంటారు. నేను అదే చెబుతున్నా, వినిపించుకోవట్లేదు మీరు. అదే సార్, ఇప్పుడు యేసు బైబుల్ అనేది ఒక సెక్స్ పుస్తకం, ఇదంతా సెక్స్ ఉంది, దీని మొత్తం కూడా కొన్ని పీడిఎఫ్లు ఉన్నాయి, దగ్గర పంపించమంటారా? మీ పీడిఎఫ్ తర్వాత పంపిద్ది. మీరు పంపించింది నేను చెప్పేది మీరు వినరా? నేను చెప్పేది వినిపించుకోవట్లేదు మీరు అసలు. అవును సార్, బైబుల్లో జ్ఞానం ఉందంటే నాకు ఆశ్చర్యం, బైబుల్లో జ్ఞానం ఉందంటే నాకు ఆశ్చర్యం అయితే మరి బైబుల్ పూర్తి చదివిన నేను చెప్పేది పూర్తిగా వినిపించుకోకుండా మీరు అడ్డంగా మాట్లాడితే ఏం చెప్పను? సరే చెప్పండి. నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి, బైబుల్లో జ్ఞానం ఏముందో చెప్పండి. నిజంగా నాకు కూడా ఉత్సాహం ఉంది తెలుసుకోవాలని. భగవద్గీత ముందు చెప్తాను, నీకు ఒకటే శ్లోకం చెబుతాను సార్. భగవద్గీత గురించి నేను అడగలేదండి, బైబిల్లో ఏం జ్ఞానం ఉందో చెప్పండి, మనకు మనుషులకు పనికొచ్చే జ్ఞానం. భగవద్గీతలో ఉన్నదే చెప్తున్నాను మీకు. ఆత్మ గురించి భగవద్గీతలో చెప్పింది పురుషోత్తమ ప్రత్యోగం 16వ శ్లోకంలో చూడండి. నేను మీకు అర్థం కాదు, భగవద్గీత నాకు అవసరం లేదు సార్, భగవద్గీత నేను చదువుకున్నా, దాంట్లో జ్ఞానం దానికి కంపేర్ చేసి మరి దానికి కంపేర్ చేసి బైబిల్లో ఏం జ్ఞానం ఉందో చెప్పండి, నాకు అది ఇంపార్టెంట్. నేను ఒకటే అడుగుతాను, మీరు చెప్పండి. భగవద్గీత నేను చెప్పను మీకు, భగవద్గీతలో ఒక శ్లోకాన్ని నాకు అర్థం చెప్పండి మీరు చాలు. అసలు నేను భగవద్గీత గురించి మాట్లాడట్లేదు కదా, నాకు ఓన్లీ బైబిలే మాట్లాడుతున్నాను, నేను భగవద్గీత గురించి ఎక్కడా మాట్లాడలేదు, మీరు వినలేదేమన్నా? మీరు భగవద్గీత మరి మరి 3 ఎలా తెలిస్తే 3 ఒకటే అనేది? 3 ఒకటే అంటే భగవద్గీతలో ఏం చెప్పాడు? భగవద్గీతలో ఏం చెప్పాడు? నీ కర్మను నువ్వు చేయి, ప్రతిఫలాన్ని నేను అందిస్తాను, ప్రతిఫలం కోసం ఎదురు చూడొద్దని చెప్పాడు. బైబిల్ అది చెప్పలేదు కదా. యేసుని నమ్ముకుంటే వినండి సార్, యేసుని నమ్ముకుంటే అన్ని సాధ్యమే, ప్రార్థన చేస్తే అన్ని సాధ్యమే, నీకు కందిపప్పు మినపప్పు కూడా దొరుకుతాయి అన్నట్టు చెప్పాడు యేసు అక్కడ బైబిల్లో. శరీరమే దేవాలయం? ఎక్కడ దేహమే దేవాలయం? ఎవరికి? అది హిందువులకి, అది క్రిస్టియన్స్ కాదు. అదే చెబుతున్నా, ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు, ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడని చెప్పింది హిందూ ధర్మం, క్రైస్తవ మతం చెప్పలేదు అది. శరీరాలు అందరూ శరీరాలు కదా, హిందువులు వాళ్ళ సిద్ధాంతం ఏం చెప్పిందని ఇంపార్టెంట్ అండి మనకి. ఆ పుస్తకం బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ చెప్పలేదు ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడని చెప్పలేదు. బైబిల్లో ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడని చెప్పట్లేదు, నేను చెప్పేది అదే. శరీరంలో దేవాలయం, శరీరం దేవాలయం ఎట్లయితే శరీరం దేవాలయం ఎట్లయితే బైబిల్ ప్రకారం దేవుడు ఒక్కడే ఉంటాడు, ఒకే చోట ఉంటాడు, ఒక్కడే యేసు. హిందువులు మాత్రమే దేహమే దేవాలయం ఎందుకన్నారంటే ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉంటాడు కాబట్టి ఆ దేహమే దేవాలయం అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు నాకు హెల్ప్ చేశారనుకోండి, మీరు హెల్ప్ చేశారనుకో, మీరు దేవుడు అర్థమైందా అంటే? అందుకే దేహమే దేవాలయం అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి దాంట్లో, ఇది కూడా ఒక రీజన్. అర్థమైందా అంటే? క్రిస్టియన్స్ కి ఇప్పుడు నా తల్లిదండ్రులు ఉన్నారు సార్, నాకు దేవుళ్ళుగా నేను పూజిస్తాను, తప్పులేదు, కానీ క్రిస్టియన్స్ కి అలా నడవదండి. ఓన్లీ దేవుడు మాత్రమే దేవుడు, తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మిగతా దేవుళ్ళు ఉండరు వాళ్ళకి. ఇప్పుడు ఈ దేవాలయంలో దేవుడు ఎవరో చెప్పండి నాకు. ఏది? ఈ మన శరీరం అనే దేవాలయంలో దేవుడు ఎవరు? దేవుడు ఇప్పుడు ప్రకృతి దేవుడు సార్, తల్లిదండ్రులు దేవుళ్ళు. మరి తల్లిదండ్రులే దేవుడు మనం పూజిస్తున్నప్పుడు వాళ్ళ దేవుడు ఉన్నట్టే లెక్క కదా. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? ధర్మాన్ని పాటించేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు. మన తల్లిదండ్రులు మనం రక్షిస్తున్నారు, అది వాళ్ళ ధర్మం, ఆ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. ఆ తల్లిదండ్రులు సరేనండి, నేను అడిగే చెప్పట్లా. మీరు ప్రతి ఒక్కరు కూడా బిడ్డలమే కదండి, తల్లిదండ్రులు బిడ్డలమే కదా. అవును కదా? ప్రతి మనుషులు కూడా తల్లిదండ్రులు బిడ్డలే కాబట్టి తల్లిదండ్రులు దేవుళ్ళు అవుతారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలను రక్షించున్నారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. బైబిల్ ఎక్కడ చెప్పిందండి? బైబిల్ ఎక్కడ తల్లిదండ్రులు దేవుళ్ళు అని గానీ ఇంకా ఎవరైనా దేవుళ్ళు అని కానీ అన్న దేవుళ్ళు అని ఏమైనా చెప్పారండి బైబిల్లో? మా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఎవరు మీరు చెప్పండి? తండ్రి అంటే ఎవరు? తండ్రి శరీరంలో ఉంటుంది దేవుడే. మరి తల్లి ఏమైపోయింది సార్? జన్మనిచ్చిన తల్లి ఏమైపోయింది? ప్రకృతి. అదండి ప్రకృతి తండ్రి. కాదండి, ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తున్నా, నా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు సార్. ప్రకారం బైబిల్ ప్రకారం మీ తల్లిదండ్రులు మీకు దేవుళ్ళు అవుతారా? బైబిల్ ప్రకారం కాదని చెప్తున్నాను నేను. మరి బైబిల్ జ్ఞానం ఏముందండి దాంట్లో? మొత్తం 3 గ్రంథాల్లోనూ కూడా మన దేవుడు అసలు మీరు మరి ఏం చదివారు మీరు? నేనేం చదువుకోలేదండి, నేను 2వ క్లాస్ చదువుకున్నాను. అరటిపళ్ళు వ్యాపారం అండి నాది, అరటిపళ్ళు అమ్ముకుంటా ఉంటాను. తెలుసు నాకు. డజన్ 50 రూపాయలు, పెద్ద అయితే డజన్ 50 రూపాయలు, చిన్న అయితే 20 రూపాయల నుంచి 30 రూపాయల దాకా అమ్ముతుంటాను. ప్రకృతి పరమాత్మతో వాళ్ళనే మనం పుట్టాము అని చెప్పాడు భగవద్గీత లేదా? భగవద్గీత సంగతి ఎందుకు సార్, బైబుల్ చెప్పండి అంటుంటే భగవద్గీత స్పష్ట జ్ఞానం ఏముంది అందరికీ తెలుసు. అది జ్ఞానం
అదే ఆ దేవుడి సంగతే చెప్పడానికని ఇది చెప్పేది మీకు నేను. బైబిల్లో జ్ఞానం ఏముందంటే తండ్రి అంటారు, మరి తల్లి ఏమైపోయిందంటే తల్లి ప్రకృతి అంటారు. మళ్ళీ ప్రకృతి వాళ్ళ తల్లిని ప్రకృతిని ఆరాధించరు వాళ్ళు క్రైస్తవులు. శరీరం ప్రకృతితో తయారైంది తెలుసా మీకు? ప్రకృతిని పూజించేది హిందువులు మాత్రమే. శరీరం ప్రకృతితో తయారైందని తెలుసా మీకు? ఏంటండి? శరీరమే ప్రకృతితో తయారైంది అని తెలుసా? తెలుసండి, నేను ఒప్పుకుంటాను. మరి బైబిల్లో ఎక్కడుందండి అది? ఏది బైబిల్లో ఎక్కడుంది మీరు చెప్పిన మాట? అదే చెబుతున్నా, 3 గ్రంథాలు తెలుసుకుంటేది కానీ ఏది మీకు తెలియదు, దేంట్లోనూ కూడాను క్లారిటీ రాదు. 3 గ్రంథాలు చదివితేనే తెలుస్తుంది. మీరు 3 గ్రంథాలు చదివారా మీరు? మరి చదివాడు కనుక ఎంత చెబుతున్నాను మీకు. మరి తండ్రి ఎవరండి బైబిల్లో? తండ్రి ఎవరు? తండ్రి ఆత్మే. పేరేంటి? దాంట్లో చెప్పాడు కదా, మాట్లాడేంటి పేరు తండ్రి పేరేంటి? ఆత్మే పేరండి అది. దేవుడు అంటే ఆత్మ. మరి యేసయ్య ఎవరు? శరీరధారి కదా, ఆయన దేవుడు ఎట్లా అయ్యాడు మరి? ఎవరు? యేసయ్య. యేసు పరమాత్మ ఆయన రూపంలో వచ్చాడు, సాకార రూపంలో. శ్రీకృష్ణుడు ఎవరు? శ్రీకృష్ణుడు ఎవరు? యేసే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు దేవుడు కదా, దేవుడి నుంచి యేసే శ్రీకృష్ణుడు అంటారా ఏంటి కొంపదీసి? యేసే శ్రీకృష్ణుడు అంటారా ఏంటి మీరు? నేను అనేది కాదండి, ఎలా పుట్టాడు, మనిషి శరీరం ఏమిటి అని అడుగుతున్నారు మీరు. యేసే శ్రీకృష్ణుడు అన్నట్టు అన్నారు ఇంతకుముందు. మరి శ్రీకృష్ణుడు 16,000 మంది చేసుకున్నారు. యేసు బ్రహ్మచారి కదా, ఇద్దరు ఒకటి ఎలా అవుతారు? శ్రీకృష్ణుడు బ్రహ్మచారా కాదా? ఏంటండి? శ్రీకృష్ణుడి సంగతి ఉంటాండి, నేను అదే చెప్తున్నా మీకు. చెప్పండి. ఒక దాని నుంచి ఒక దానికి వెళ్ళిపోతున్నారు మీరు. మీరే అన్నారండి శ్రీకృష్ణుడు యేసు ప్రభు అంటే, నాకు అది డౌట్ వచ్చింది అందుకని. శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానమే అక్కడ సువార్తల్లో ఉంది. శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం ఉందా సువార్తల్లో? అలాగే ఇదే జ్ఞానం అక్కడ అల్లా చెప్పిన ఖురాన్లో ఉంది, 3 అదే 3 పురుషుల సంగతి చెప్పాడు ఇక్కడ మనకు. సరుడు అక్షరుడు పురుషోత్తముడు చెప్పాడు భగవద్గీత. అదే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. అదే అల్లా చెప్పేదేమో తోలేవాడు, తాళపడేవాడు, సాక్షిగా ఉన్నవాడు. అది 3. మరి బైబిల్ మందు తాగమని శుభ్రంగా మందు తాగండి, అనారోగ్యం ఉంటే మందు తాగమని చెప్పింది. రకరకాలుగా మందులు తాగొచ్చు, తప్పేం కాదని చెప్పిన భగవద్గీతలో ఏమన్నా నియమ నిష్టలతో ఉండాలి, జీవించాలని చెప్పి భగవద్గీత చెప్పిందండి. నేను సువార్త వరకే మాట్లాడుతున్నాను. శవార్తలు మడుక అంతవరకే. మిగిలిన బైబిల్ ఆది కాండం ఈ కాండం ఇవన్నీ నాకు వద్దు, అన్ని సువార్తల వరకే నేను మాట్లాడుతున్నాను. సువార్తలు ఎక్కడ చెప్పండి, ఆ మందు కింద సంగతి ఏదైనా ఉంటే చెప్పండి. సువార్తలో కూడా మందు ఉందా అంటే? మద్యం నీయుడి అనారోగ్యంగా ఉన్నాడు, మద్యం నీయుడు అని చెప్పి రాసింది సువార్తల్లో. సువార్తలు వాళ్ళకే తెలియదు, చెప్పడం అదే చెబుతున్నా. సువార్తల్లో ఉన్న జ్ఞానం వాళ్ళకే తెలియదు, క్రిస్టియన్స్ కి. మీకేం చెబుతారు వాళ్ళకి? అది ఎంతసేపు వాళ్ళు ఎంతసేపు అది కావడం, లేకపోతే ఇంకోటి ఇది తప్పిదే. ఎంతసేపు సువార్తలు ప్రభు చెప్పిన సువార్తలు తీయరు వాళ్ళు, అర్థం కాదు, వాళ్ళు తెలియదు. మళ్ళీ ఆయన వచ్చి చెప్పాల్సిందే. రెండో రాకడానికి కూర్చున్నారు కదా వాళ్ళు. ఆ రెండో రాకడ వచ్చేదాకా అర్థం కాదు వాళ్ళకి. అది అంతేనండి. నేను ఈసారి రెండో రాకడ వస్తే గుణపాలు దించుతానండి యేసుకి. వాళ్ళన్నా యూదులన్నా మేకులు కొట్టారు, నేనైతే గుణపం దించుతాను. మళ్ళీ లేవని కూడా లేవాడు పైకి. చెప్పండి, చేయండి. ఓకే, సరే అండి, రైట్, ఓకే.